బ్రేకింగ్ చూస్తున్నాం. భారత బీఎస్ఎఫ్ జవాన్ ను ఎట్టకేలకు పాక్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ షాను విడుదల చేసింది. రొటీన్ డ్యూటీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పూర్ణ కుమార్ షా అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుంది పాక్ సైన్యం. ఏప్రిల్ 23 నుంచి పాక్ కస్టడీలో ఉన్న అతన్ని ఇవాళ ఉదయం 10:30 అటారీ వాగా బోర్డర్లో ఆ దేశ సైన్యం భారత్కు అప్పగించింది. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ధృవీకరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత బీఎస్ఎఫ్ జవాన్ ను ఎట్టకేలకు పాక్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ షాను విడుదల చేసింది. రొటీన్ డ్యూటీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పూర్ణ కుమార్ షా అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుంది పాక్ సైన్యం. ఏప్రిల్ 23 నుంచి పాక్ కస్టడీలో ఉన్న అతన్ని ఇవాళ ఉదయం 10:30 అటారీ వాగా బోర్డర్లో ఆ దేశ సైన్యం భారత్కు అప్పగించింది. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ధృవీకరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక కుమార్ షా, పూర్ణం కుమార్ షాను కొద్దిసేపటి క్రితమే ఇక బిఎస్ఎఫ్ జవాన్ ని పాక్ రేంజర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా గత నెల 23వ తేదీన అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్ లోకి అడుగుపెట్టినటువంటి పూర్ణం షాను అక్కడ పాక్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భారత్ పాక్ యుద్ధం జరిగిన నేపథ్యంలో ఆయనకి విడుదల చేయలేదు. మరి తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ని మట్టి గర్పించింది. ఈ నేపథ్యంలో తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో జరిగింది. ఈ విరమణ తర్వాత ఇక 4-5 రోజులైంది. ఇప్పటికీ విరమణ కూడా జరిగి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఇక బిఎస్ఎఫ్ జవాన్ కుమార్ షాను రిలీజ్ చేసింది. మరి భారత్ కూడా గతంలో కూడా ఒత్తిడి చేసింది అతన్ని విడుదల చేయాలని. అయితే దానికి అక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక తీవ్రవాది భారత జైల్లో ఉన్నారు. ఆయన విడుదల చేస్తేనే కుమార్ షాను విడుదల చేస్తామని కూడా కొన్ని షరతులు పాకిస్తాన్ పెట్టింది. ఆ షరతులకు భారత్ లొంగలేదు. మరి ఇప్పుడు తాజాగా యుద్ధం గెలవడంతో ఇక కుమార్ షాను విడుదల చేశారు. భారత అత్తావాద్ సరిహద్దులోని పాకిస్తాన్ రేంజర్లు కుమార్ షాను అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలా. పాక్ కూడా తెలిసి వచ్చింది భారత్ అంటే ఏంటి, భారత్ కరుణను చూపించగలదు, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తుదముట్టించగలదు. ఈ రెండు కూడా భారత్ పాక్ యుద్ధంలో తాజాగా పాక్ రుచి చూసింది. అందుకనే బిఎస్ఎఫ్ జవాన్ ని విడుదల చేయడం జరిగింది. దాంతో పాటు ఇక ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా భారత్ చూపిన తెగువ, భారత ఆర్మీ చూపించినటువంటి ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలకు కూడా తెలిసాయి. ఒక పాకిస్తాన్ కే కాదు, మరి భారత దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, మరి భారత దగ్గర ఉన్న అగ్ని అలాగే బ్రహ్మోస్ వంటి మిసైళ్ల పనితీరు, అలాగే S-400 సిస్టమ్ గానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గానీ, ఇవన్నీ కూడా వీటన్నిటితో కూడా పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి ప్రపంచ దేశాలు చూస్తాయి. భారత్ అంటే ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా భయపడే స్థాయి అయితే వచ్చింది. మరి ఇక పాకిస్తాన్ అయితే ఇక్కడి నుంచి ఎలాంటి ఉగ్రవాదానికి పాల్పడినా, ఒక్క ఉగ్రవాది గాని భారత్ మీద దాడి చేసినా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరి అందుకే ఉగ్రవాదాలను కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పటిదాకా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్కే, అలాగే పూర్ణం కుమార్ షాకి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందంటారా? ఇప్పుడే జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితి ఉంది, అక్కడ ఇప్పుడే పరిస్థితులు కూడా సద్దుమణుగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇక్కడ చూసుకున్నట్టుగైతే సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ గాని, అలాగే పంజాబ్, గుజరాత్, అలాగే రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లోనే ప్రధానమైన ఉద్రిక్తత మొన్నటిదాకా నడిచింది. ఇప్పుడు పరిస్థితి అయితే మాత్రం సాధారణంగా స్థాయికి వచ్చింది. ప్రజలంతా కూడా వాళ్ళ పనుల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ పరిస్థితులన్నీ నార్మల్ స్థాయికి వచ్చాయి. అయినప్పటికీ కూడా భారత్ చాలా అప్రమత్తంగా ఉంది. ఈ వంకర బుద్ధి, టక్కరి నక్క వేషాలు వేసే పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి
వాళ్ళు ఎప్పుడైనా ఎలాగే ఇటువైపునే తిరిగే అవకాశం ఉంది కాబట్టి సరిహద్దు మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా అండర్ కంట్రోల్లో ఉంది. టోటల్ గా కూడా ఫుల్ ఎయిర్ బేస్లన్నీ కూడా చాలా ఎక్విప్డ్ గా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.